రేపు కల్వకుర్తిలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు. సభాస్థలిని పరిశీలించిన నేతలు, పోలీసులు. జహీరాబాద్ సత్వార్లో 4 కిలోల బంగారం చోరీ. చోరీకి గురైన నగల విలువ 2,80,00,000. భద్రాచలం దగ్గర 53 అడుగులకు చేరిన గోదావరి. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలకు ఛాన్స్. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్న ఐఎండీ. కరీంనగర్లో శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాలలు. ప్రమాదకర స్థితిలో చదువుకుంటున్న విద్యార్థులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎటపాక వాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎటపాక వాగు బ్యాక్ వాటర్ను మోటార్లతో ఎత్తిపోస్తున్నారు అధికారులు. వరద సహాయక చర్యలను భద్రాచలం ఆర్డీఓ, పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎటపాక వాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎటపాక వాగు బ్యాక్ వాటర్ను మోటార్లతో ఎత్తిపోస్తున్నారు అధికారులు. వరద సహాయక చర్యలను భద్రాచలం ఆర్డీఓ, పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వానలకు భద్రాచలం టౌన్లోని ఏఎంసీ కాలనీ నీట మునిగింది. 30 ఇండ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న స్లూయిజ్ వాల్స్ పనిచేయకపోవడంతో పట్టణంలోని బ్యాక్ వాటర్ గోదావరిలోకి వెళ్లడం లేదు. దీంతో కాలనీలోకి మురుగునీరు చేరుతోంది. ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. భద్రాచల శివార ప్రాంతంలో ఉన్నటువంటి ఏఎంసీ కాలనీ గోదావరి పెరగడం వల్ల కాకుండా బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి కారణం కేవలం అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పి బోర్డర్లో ఉన్నటువంటి స్లూయిస్ని అక్కడ మోటార్లు పెట్టకపోవడం వల్ల ఇది అనివార్యంగా ఇక్కడ పెరుగుతున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా అది ఇప్పుడు మేము మ్యాప్ చూసాం రెవెన్యూ వాళ్ళ దగ్గర. అది టెక్నికల్గా చూస్తే తెలంగాణలో ఉంది ఆ స్లూయిస్. కాబట్టి దీనికి ఒక మోటార్ పెట్టి నీళ్ళు ఆగితే ప్రత్యామ్నాయంగా ఈ సమస్య ఉండదు. కేవలం అధికారుల నిర్లక్ష్యమే. ఒక మోటార్ వల్ల ఈ సమస్య అంతా పరిష్కారం అయితే ఇప్పుడు ఒక 35 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పుడంతా కూడా ఊళ్ళో డ్రైనేజీ వాటరు, సెప్టిక్ ట్యాంక్ వాటరు అంతా గలీజ్ వాటర్ అంతా కూడా ఇళ్ళలేకపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల రోగాలు, వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైనా సరే తక్షణం అధికారులు స్పందించి వచ్చిన వాళ్ళని ఫ్లడ్ షెల్టర్లో పెడుతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారు. మరి ఈ ఖర్చు ఏదో శుభ్రంగా ఒక మోటార్ బిగిస్తే అసలు సమస్య రాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. భద్రాచలం పట్టణం అంటే ఎప్పుడు వార్తలకు ఎక్కేటటువంటి భద్రాచలం టౌను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడ అభివృద్ధి అయినా భద్రాచలం మాత్రం అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉంటుంది. కరకట్ట నిర్మాణం ఏర్పాటు చేశారు. కానీ కరకట్ట కడతను అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషను ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తూ ఉన్నారు. కరకట్ట కట్టేది తూర్పు సైడ్న, కానీ గోదావరి ఎఫెక్ట్ అయ్యేది ఎటపాక మండలంలో ఎదురుగా గోదావరి వచ్చే దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంది. మొదటి నుండి కూడా సిపిఎం పార్టీ చెబుతూ ఉంది కరకట్ట నిర్మాణం ఏదైతే ఎత్తు పెంచితే తప్ప భద్రాచలానికి శాశ్వత పరిష్కారం ఉండదని చెబుతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏఎంసీ కాలనీలో ఉన్నాం. ఏఎంసీ కాలనీ నుంచి మన బ్రిడ్జి దగ్గర నుంచి 3 స్లూయిస్లు ఉన్నాయి. అధికారులు మాత్రం 2 స్లూయిస్కి మాత్రమే మోటార్లు ఏర్పాటు చేశారు. 3వ స్లూయిస్ మాకు సంబంధం లేదు, ఆంధ్రాలో ఉందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు.
అది ఈ ఇరిగేషన్ అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వటం కారణంగా అటు గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి, ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూకి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. కానీ ఇది మాత్రం తెలంగాణలోనే ఉంది. ఈ స్లూయిస్ అక్కడ మోటార్ ఏర్పాటు చేయడం కారణంగా ఏఎంసీ కాలనీలో 32 ఇల్లులు ఇప్పటి వరకు మునగటం జరిగింది. వాళ్ళు మొత్తం వరాలగుట్ట స్కూల్కి తరలించారు. భద్రాచలం పట్టణంలో కాలనీలోకి నీళ్లు రాకుండా ప్రభుత్వ అధికారులు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ చివర ఉన్నటువంటి ఏఎంసీ కాలనీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి 15 ఇండ్లు 35 కుటుంబాలు పూర్తిగా ఇవాళ వరదలో చిక్కున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అధికారులతో మాట్లాడి పునరావాస కేంద్రానికి తరలించాం. ఈ నీళ్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటు ఆంధ్ర తెలంగాణ అనే పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి స్లూయిజ్ అయితే ఉందో ఆ స్లూయిజ్ లీక్ అవుతూ ఉంది. రెండోది యువతలో ఉన్నటువంటి ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా అవతలకు పంపాలి, డంప్ చేయాలని పరిస్థితుంది. ఆ రెండు ఇక్కడ జరగట్లేదు. అక్కడ అధికారులు ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ ఆంధ్రాని పెట్టుకొని వాళ్ళ నీళ్ళని ఎటు తేల్చకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే అధికారులు ఈ స్లూయిజ్ సంబంధించి ఏదైతే ఉందో ఆ స్లూయిజ్ కూడా వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి నీళ్ళ అవుతున్న మొత్తాన్ని కూడా అవతల డంప్ చేయించాలి. రెండోది ఆ స్లూయిజ్లు లీక్ కాకుండా అక్కడ ఇసుక బస్తాలు వేయడం కానీ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం కానీ చేయకపోతే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం కూడా కనబడతా ఉంది. కాబట్టి తక్షణం అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి. రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల్లో వర్షాలు కంటిన్యూ అవుతాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. 8-9 రోజులుగా కురుస్తున్న వానలకు ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది. ఎక్కడికక్కడ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ముసురు కంటిన్యూగా కురుస్తోంది. భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటూరు నాగారం రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఏటూరు నాగారం రామన్నగూడెం గోదావరి పుష్కర ఘాట్ దగ్గర వరద ఉధృతంగా కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో భారీగా పెరిగింది. వరద ప్రవాహంతో పరిసర ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. భద్రాచలం వెంకటాపురం వెళ్లే ప్రయాణికులు ఏటూరు నాగారం మనుగురు మీదుగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. జిల్లాలోని పోతులవాయ వాగు, బండాల వాగు, చండ్రుపల్లి వాగులకు భారీగా వరద నీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి కాటారం మేడారం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మరో మార్గం ద్వారా వెళ్తున్నారు ప్రయాణికులు. భద్రాచలం టౌన్లోని ఏఎంసీ కాలనీ నీట మునిగింది. 30 ఇండ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న స్లూయిజ్ వాల్స్ పనిచేయకపోవడంతో పట్టణంలోని బ్యాక్ వాటర్ గోదావరిలోనికి వెళ్లడం లేదు. దీంతో కాలనీలోకి మురుగునీరు చేరుతోంది. ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాళేశ్వరం ఎల్లంపల్లి ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. గోదావరి ఉపనది ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మందమర్రి, శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోకి వర్షపు నీరు చేరి 1,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణి సంస్థకు కోట్లలో నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది పరివాహక ప్రాంతంలోని 13 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. 8 రోజుల నుంచి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆల్మట్టి నారాయణపూర్ నుంచి జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద ఇంకింత పెరిగే అవకాశం ఉంది. ఇదే వరద ప్రవాహం కొనసాగితే 1-2 రోజుల్లోనే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అటు జూరాల ప్రాజెక్టు 37 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలంలోని నదీ తీర ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్ అధికారులు పర్యటించారు. నదీ తీర ప్రాంతాల్లోని సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాల్లోని పుష్కర ఘాట్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో కృష్ణానదిలోకి దిగవద్దని, మత్స్యకారులు చేపవేటకు వెళ్లవద్దని చెప్పారు. పర్యాటకులు నదిలోకి దిగవద్దని హెచ్చరిక బోర్డులు పెట్టారు.
రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ సహా 4 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. జూలైలో సాధారణ వర్షపాతం నమోదు కాగా ఆగస్టులోనూ మంచి వర్షాలున్నాయంటున్నారు వెదర్ ఆఫీసర్లు. తెలంగాణ రాష్ట్రంలో కనుక వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే రానున్న 3 రోజులు కూడా మేము తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు మేము సమాచారం గవర్నమెంట్కి జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కనుక 4 జిల్లాల్లో కనుక తీసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్ ఈ 4 ఉత్తర జిల్లాల్లో కొంచెం ఎక్కువ వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ అనేది కురిసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా పెద్దపల్లిలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. పర్టికులర్గా జిహెచ్ఎంసీ ఏరియా కనుక చూసుకున్నట్లయితే ఆకాశం మేఘకృతమై ఈ తేలికపాటి వర్షం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇంటర్మీడియట్ రెయిన్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. జూలైలో కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తంగా కూడా 30% అధికంగా వర్షపాతం మనకి నమోదైంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ ఒక 5 జిల్లాలు తప్పితే చాలా జిల్లాలు మనకి వర్షపాతం అనేది సాధారణం కంటే కూడా ఎక్కువగానే నమోదైందని చెప్పుకోవచ్చు. మనకి ఈ నైరుతి పవన సీజన్లో మనకి ఈ సాధారణ వర్షం అనేది కామన్గా వచ్చే సూచన. సో ఈ తేలికపాటి వర్షం అనేది రానున్న 3 రోజుల్లో కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ వర్ష తీవ్రత అనేది అంత అధికంగా ఉండదు. కానీ ఇంటర్మీడియట్ రెయిన్ అనేది తేలికపాటి వర్షాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. కాబట్టి వీటికి ఏమి పర్టికులర్గా మేమేమి వార్నింగ్స్ అయితే జారీ చేయాలి. రేపు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. సభాస్థలిని కొట్రగేటు దగ్గర మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే. సీఎం పర్యటనను అధికారులు, పోలీసులు, కార్యకర్తలు అందరూ కలిసి విజయవంతం చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లను పగడ్బందీగా నిర్వహించాలని పోలీసులకు సూచించారు ఎమ్మెల్యే. కీర్తిశేషులు ఉత్తమ పార్లమెంటు అవార్డు మన ప్రాంతవాసి జైపాల్ రెడ్డి గారి యొక్క సంస్మరణ సభ, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్కు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ఆ మీటింగ్ అయిన తర్వాత కొట్రా చౌరస్తాలో కొట్రా సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణకు ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం హిమాం నగర్ దగ్గర వైరా లింక్ కెనాల్ పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చేలోపు పనులు పూర్తి కావాలన్నారు. అందరూ రైతులు సాగుకు సిద్దమవుతుంటే అక్కడి రైతులు మాత్రం ఆందోళన బాటపట్టారు. తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని లాక్కోవద్దంటూ ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు. పక్కనే 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ నిరుపేద గిరిజనుల భూములని తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది అంటూ ఫైర్ అవుతున్నారు. పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న యాదాద్రి జిల్లా నారాయణపురం రైతులపై V6 న్యూస్ స్పెషల్ స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సుమారు 144 ఎకరాల్లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకు నారాయణపురం మండల కేంద్రంలో 255 సర్వే నెంబర్లో ఉన్న భూమిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు అధికారులు. ఇప్పటికే సుమారు 130 కుటుంబాలకు చెందిన పేదలు ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం పోలీస్ బెటాలియన్ ని ఏర్పాటు చేస్తే ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని, జీవనోపాధిని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన బాటపట్టారు అన్నదాతలు. 1970 సంవత్సరంలో 255 సర్వే నెంబర్లో సుమారు 130 కుటుంబాలకు అసైన్మెంట్ పట్టాను అప్పటి ప్రభుత్వం జారీ చేసింది. అప్పటి నుంచి ఆ భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నారాయణపురం గ్రామస్తులు. అందులో 56 మంది రైతులకు కొత్త పాస్బుక్లు కూడా గత ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు బెటాలియన్ ఏర్పాటు పేరుతో ప్రభుత్వం మళ్లీ తిరిగి భూమిని లాక్కుంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఏది ఏమైనా సరే
ఈ భూముల్లో దున్నుకుంటున్నాం. మా జీవితాలు ఉన్నంత వరకు ఈ భూముల్ని కాపాడుకుంటాం. ఈ భూములు మా గుండెకాయ లాంటివి. ఆ నిరాహార దీక్షకైనా సిద్ధమవుతాం. లేదని చెప్పారంటే మా ప్రాణాలు తీసిన తర్వాత మా భూములు తీసుకోవాలి. ఇప్పుడు పోలీస్ బెటాలియన్ కావాలన్నా, లేకపోతే మిలిటరీ కావాలన్నా, దేనికి కావాలన్నా మా ప్రాణాలు తీసేయరి, ఈ భూములు అప్పుడు తీసుకోరు. మరి మా ప్రాణాలు ఉన్నంత వరకు మా గుండెకాయ లాంటివి కనుక మేము కాపాడుకునే దానికి మా పోరాటం నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాం. మా భూములు మాకే కావాలి. ఇదే సర్వే నెంబర్లలో గాంధీనగర్ తండాను ఏర్పాటు చేసుకుని సుమారు 100 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయడంతో వారి స్వేచ్ఛకు, జీవన విధానానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అక్కడ గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం ఏ అవసరాలున్నా ఈ మార్గంలోనే నడుస్తూ ఉంటామని, బెటాలియన్ ఏర్పాటు చేస్తే చుట్టూ ప్రహారీ గోడతో తమ తండాకు పోయే బాట లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే 10 ఎకరాలకు సంబంధించిన గాంధీనగర్ తండా కూడా ఆవాస గిరిజన ప్రాంతం గత 70 ఏళ్ల కింద ఏర్పడినటువంటి ఆ గాంధీనగర్ తండా, అట్లాంటి ఆ తండాని కూడా వాళ్ళు ఏదైతే గిరిజనుల మా బ్రతుకులు పూర్తిగా ఈ సర్వే నెంబర్ పైన ఆధారపడి ఉన్నాయి. మా తండా అందులో ఉండడం వల్ల నిత్యం మాకు జీవనోపాధి కూడా ఇక్కడే సాగుతుంది. ఈ పోలీస్ బెటాలియన్ రావడంతో మాకు ఎక్కువ ఆధారం మొత్తం కోల్పోవడం జరుగుతుంది. రాచకొండను ఫిలిం సిటీగా మారుస్తానని గత ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం పక్కనే ఉన్న భూముల్లో ఫిలిం సిటీ ఏర్పడితే తమ భూములకు విలువ పెరుగుతుందని అనుకున్న రైతుల నుంచి ప్రభుత్వం ఇచ్చిన భూములను తీసుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాచకొండ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న భూమిలో బెటాలియన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఆందోళన బాట పట్టారు. కేవలం బెటాలియన్ కు అనుకూలంగా ఉన్న స్థలం సేకరణకు వివరాలు పంపించామే తప్ప ఇంకా ఫైనల్ కాలేదని స్థానిక ఎంఆర్ఓ తెలుపుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ 140 ఎకరాల 15 గుంటలు ఉంది. దాంట్లో మన యాజ్ పర్ కాస్ట్రా ప్రకారం ఇప్పుడు బెటాలియన్ సంబంధించిన వాళ్ళకు పూర్తి వివరాలు రికార్డ్ పొజిషన్ ప్రకారం మనం పంపనేది. దీని రాధానగర్ 2 ఎకరాలు రాధానగర్ తండ ఉంది. రిమైనింగ్ ఎక్స్టెండ్ వచ్చి 43 మందికి ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి 63 ఎకరాలు 30 గుంటలు అసైన్మెంట్ చేయండి. రిమైనింగ్ అంతా ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ కంటే ఎవరికి అసైన్మెంట్ చేయకుండా బ్యాలెన్స్ ఉంది. ఈ వివరాలన్నీ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ చట్టప్రకారం నివేదిక పంపనేది. పక్కనే ఉన్న రాచకొండ పరిసర ప్రాంతాల్లోని వేల ఎకరాల భూముల్లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేసుకుంటే సామాన్యులకు ఎక్కడా ఇబ్బంది ఉండదని, గ్రామాన్ని ఆనుకుని బెటాలియన్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు రైతులు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి జబ్బు చేసింది. ఆసుపత్రికి వచ్చిన రోగులు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాయకల్ప అవార్డు వచ్చిన ఆసుపత్రి అధోగతి పాలైంది. డాక్టర్లు ఎవరో, వార్డ్ బాయ్లు ఎవరో తేడా లేకుండా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రి దుస్థితిపై అధికార యంత్రాంగం స్పందించడం లేదు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు కీళ్ల నొప్పులు ఉన్నా, కాలు విరిగినా, మరే ఇతర రోగం ఉన్నా కానీ వీల్ చైర్ అందుబాటులో లేదు. రోగికి ఎంత బాధ ఉన్నప్పటికీ తమతో వచ్చే బంధువులు డాక్టర్ వద్దకు లాక్కుని వెళ్తున్నారు. బలహీనంగా ఉన్నవారు వీల్ చైర్ ని వారే తెచ్చుకుని నెట్టుకుని వెళ్తున్నారు. ఆసుపత్రిలో సహాయకులు రోగి కోసం పనిచేయడం లేదు. అసలు సహాయకులు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేషెంట్ తీసుకొస్తాం. ఎవరు పేషెంట్? మా వదిన గారి పిల్లలు. వదిన గారా? ఎవరు ఇచ్చారు నీకు? బయట ఇచ్చారు. బయట ఇచ్చారు, తీసుకెళ్ళాం. వాళ్ళు లేరంటారా? ఎవరండి? వాళ్ళు కనపడలేదు, చూడలేదండి. ఎందుకు వచ్చింది ఇక్కడ పేషెంట్? కీళ్ళు ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చినావు? నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చినావు. రోగి కాలు విరిగి వస్తే డాక్టర్, కాంపౌండర్ కు బదులు అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వార్డు బాయ్లు కట్లు కడుతున్నారు. వారం రోజులు తిరిగితే తప్ప కట్టుకట్టే పరిస్థితి లేదు. డాక్టర్ ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియకుండా ఉంది. వార్డులో ఉన్న సహాయకులు తమకు ఇష్టం వచ్చినట్లు కట్లు కడుతున్నారు. దాంతో రోగి నొప్పి మరింతగా పెరిగిపోతుందని పేషెంట్ బంధువులు అంటున్నారు. నిన్న ఉంటేనే మంచిగా ఉంటేనే కట్టు కడతానని చెప్పారు. సర్లే సార్, మంచిగా తీసుకుని సార్ అని చెప్పి నేను మధ్యాహ్నం దాకా ఉన్నాను. ఎవరు లేరు సార్. లోపలికి వచ్చేటప్పుడు వీల్ చైర్లు వచ్చినవా? మళ్ళీ కుంటుకునే నడుచుకుని వచ్చినా సార్. పేషెంట్ వచ్చిన తర్వాత వారం 10 రోజుల పాటు రోగి నొప్పి భరించక తప్పడం లేదు. డాక్టర్ వచ్చి చూసిన దాఖలాలు ఉండడం లేదు. గాయమైన కాలుకు డ్రెస్సింగ్ చేసే నాదుడు కరువయ్యాడు. దాంతో కాలువాపు మరింతగా పెరుగుతుంది. వారం రోజుల తర్వాత ఇక్కడ మెరుగైన వైద్యం లేదని, దానికోసం హైదరాబాద్ వెళ్లాలని సిఫారసు చేస్తున్నారు. పేషెంట్ల వద్ద కనీసం అంబులెన్స్ కోసం డబ్బులు లేక ఖమ్మం ఆసుపత్రిలోనే మగ్గుతున్నారు. ఆపరేషన్ అంటారు. పోయిన నెల అంతా చేసారు. ఇప్పుడు ఈ నెల మళ్ళీ ఇక్కడ రాసి నిన్న అడ్మిట్ చేసారు ఇక్కడికి. మళ్ళీ వాళ్ళ నుంచి
ఆపరేషన్ ఆ గది నుంచి వీళ్ళకి వచ్చాము. చూసిండు, ఆపరేషన్ అన్నాడు, మళ్ళీ ఆపరేషన్ లేదు, ఏం లేదు. అట్లా జరుగుతుంది. పోయిన నెల కూడా అంతే, 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి పంపించారు. డ్రెస్సింగ్ ఏమన్నా కూడా పట్టించుకోలేదు. ఆ ఇండిషన్లు వేస్తారు అంతే. మా నాన్నగారు అండి బాణతరాము, మాది గూర్లు పడతాండ. ఆయనకు కట్టు వేయించాము కాలు ఇరిగిందని. దాని మీద నీళ్లు పడి కొంచెం కాలు తినేసింది బాగా. తినేసిన తర్వాతకి బయటికి వెళ్ళలేక ప్రైవేట్కి ఇక్కడికి వచ్చాము. ఇక ఏ సార్లు వస్తారో మేడం వస్తారు, వెళ్ళిపోతారు. పొద్దున్న వస్తారు, మళ్ళీ రారు. ఇది పొద్దున్న ఒకసారి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఏదంటే మీరు హాస్పిటల్కి పోండి, హాస్పిటల్కి పోండి. హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు? నిమ్స్. అనేక రకాల టెస్టులకు సిబ్బంది లేరని, పరికరాలు లేవని రోగులకు చెప్పి వెనక్కి పంపుతున్నారు. రోగులు మళ్లీ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఆసుపత్రిలో ఫిజియోథెరపీ డాక్టర్ సేవలు కొరవడ్డాయి. ఓపీ కౌంటర్లు 2 ఉన్నాయి. అందులో నిలబడితే ఆ రోజు తమ నెంబర్ వస్తుందో రాదో తెలియడం లేదు. కనీసం ఫ్యాన్లు లేక చెమటలో మగ్గిపోతున్నారు. ఇక్కడ థైరాయిడ్ టెస్ట్ చేయలే, 5-6 నెలలు పట్టింది. అవి మిషన్లు పాడైపోయినాయి అంటున్నారు. ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఫాదర్కి ఫీవర్ వస్తే నేను చూపించడానికి తీసుకొని వచ్చాను. చాలాసేపు అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఈ లైన్లో నిలబడబట్టి. హాస్పిటల్ కూడా నీట్గా ఉంచాలి అని కోరుకుంటున్నాము. ముందు ఇక్కడ మందులు ఇచ్చేటువంటి సిబ్బంది కూడా పేషెంట్ల మీద కూడా విసుక్కోవడము, అరవడము, తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి ఏదో మనకి ఇస్తున్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. మందులు ఇచ్చే రూమ్లో ఉన్నటువంటి పేషెంట్ని రెస్పెక్ట్ చేయట్లేదు. పేషెంట్ని కూడా ఒక విధంగా చూస్తున్నారు. పేషెంట్ని ఆసుపత్రికి తీసుకువస్తే బాత్రూమ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రంగా ఉన్న బాత్రూంలోకి మలమూత్రాల కోసం వెళ్లలేకపోతున్నారు. ఆ బాత్రూంలలోకి వెళ్తే కొత్త రోగాలు వస్తాయేమో అని భయపడిపోతున్నారు. డాక్టర్లు, నర్సులు, సహాయ సిబ్బంది ఎక్కడ చూసినా ఫోన్లలో బిజీగా ఉంటున్నారు తప్ప సరైన స్థాయిలో వైద్య సేవలు అందించడం లేదు. ఏం లేదు, వాష్రూమ్స్ లేడీస్ వార్డులో అసలు వాలేవు అనమాట. మొత్తం క్లీన్గా లేవు, డోర్స్ కూడా లేవు అసలు. అందులో ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఒక రోగం వచ్చి ఉంటారు కదా, ఇంకా కొత్త రోగం వస్తుంది అందులోకి వస్తే. నర్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అలానే ఉందన్నట్టు అన్నారు. ఇక వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వలేదు. 2 సార్లు కాయకల్ప అవార్డు పొందిన ఆ ఆసుపత్రి నేడు పుట్టెడు కష్టాల్లో ఉంది. జిల్లా అధికార యంత్రాంగం దవాఖానాపై నిఘా పెట్టకుండా జిల్లా ప్రజానికంతో చెలగాటమాడుతున్నారని పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రోడ్లపై ఎక్కడ చూసినా పశువులే కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులు సైతం మూగజీవాలకు అడ్డాగా మారాయి. రోడ్లపై అడ్డదిడ్డంగా నిలబడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. ముఖ్య కూడళ్లతో పాటు పార్కింగ్ ప్రాంతాలలో ఇవే ఎక్కువగా ఉండడంతో వాహనదారులకు స్థలం కొరత ఎదురవుతోంది. వీటి వల్ల తరచూ అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని రోడ్లపై ఎక్కడ చూసినా మూగజీవాలే కనిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు ఓల్డ్ మంచిర్యాల, వేంపల్లి, గుడిపేట, ముల్కల, శ్రీరాంపూర్, సీసీ, జైపూర్, భీమారం, బొక్కలగుట్ట, మందమర్రి ఇలా పలు ప్రాంతాల్లో మూగజీవాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వీటిల్లో కొన్ని వాహనాల శబ్దానికి బిత్తరపోయి మిగతా వాహనాలపై పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు రోడ్ల మీద ఆవులు వండుకుంటే దాన్ని ఎవరు చూడాలి, ఎవరు చేయాలి, దాని మీద యాక్సిడెంట్లు అవుతాయి. బండ్లు ఒక బండికి ఇక్కడి నుంచి మొదలు పెడితే 1,00,000 పెట్రోల్ దాకా ముల్కల దాకా అదే పరిస్థితి. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే మేము సడన్గా బ్రేక్ కొట్టేసరికి వెనుక ఉన్న బండ్లు కూడా వచ్చి తగిలితే ఎవరి బాధ. కింద పడతాను సప్లై చేసిపోతాను. వాళ్ళు ఇచ్చా వాళ్ళు ఏమని చెప్తారు, వాళ్ళని కొడతారు. అవన్నీ కొట్టినా కానీ మళ్ళీ వచ్చానే అంటున్నాయి. రోడ్లపై పశువులు, చిన్నారులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని పొడుస్తున్నాయి. ఇంకొన్ని రోడ్డుకు అడ్డంగా పడుకుని వాహనాలను నిలువరిస్తున్నాయి. ఇవి ఎవరివన్నది ఎవరికీ తెలియదు. వీటి యజమానులు కూడా కనిపించారు. కొందరు అప్పుడప్పుడు ఈ మూగజీవాల్లో ఒక్కొక్కటి తీసుకెళ్లి మాయం చేస్తుంటారు. ఈ పశువుల వల్ల దుకాణదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లపై రాత్రిపూట పశువులు సంచరిస్తున్నాయి. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వర్షం మళ్ళీ పశువులు రోడ్లపై ఉండడం వల్ల రాత్రుల్లో మాకు కనబడట్లేదు. చాలాసార్లు బండిపై స్కిడ్ అయి పడడం జరిగింది. కొందరైతే వాళ్ళకు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. రాత్రుల్లో అవి రోడ్లపై ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రాత్రిపూట పశువులు రోడ్లపైనే నిద్రిస్తున్నాయి. దీంతో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పశువుల వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వేంపల్లి గ్రామస్తులు రోడ్డుపై ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోడ్లపై మూగజీవాలను వాటి యజమానులు తీసుకెళ్లాలని, లేకపోతే భారీగా జరిమానా వేస్తామని మున్సిపల్ శాఖ అధికారులు హెచ్చరించినా స్థానికులు పట్టించుకోవడం లేదు. ఎవరి ఆవులైతే వాళ్ళు ఎవరిళ్ళ వాళ్ళు సాయంత్రం పూట మంచిగా కట్టించి పెట్టుకోగలరని. ఇప్పుడు రోడ్ల మీద కూడా అన్ని యాక్సిడెంట్లు అదొకటి ఇదొకటి అవుతున్నాయి. ఆటోలు పోయేటప్పుడు కొంత ఇబ్బంది అయ్యి ఆటోలు బోర్ల పడడం, లేకపోతే బైక్ స్కిడ్ అయి పడడం, ఆవును చూసేలాగానే సడన్ బ్రేక్ వేస్తుండ్రు. ఆ బ్రేక్ వేయడం వలన పడిపోతుండ్రు. కాబట్టి మీరు ఎవరి వాళ్ళు జాగ్రత్తగా
సాయంత్రం పూట ఇళ్ళకి తీసుకుపోయి కట్టేసుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లాలో గత సంవత్సరం 278 రోడ్డు ప్రమాదాలు జరగగా 104 మంది మృతి చెందారు. 184 మందికి గాయాలయ్యాయి. అందులో కొంతమంది వికలాంగులుగా మారారు. ఈ సంవత్సరం 173 రోడ్డు ప్రమాదాలు జరగగా 83 మంది మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రోడ్లపై పశువులు, కుక్కలు సంచరించడమే కారణమని జనం అంటున్నారు. మంచిర్యాల పట్టణంలో రోడ్ల వెంబడి పశువులు రాత్రిపూట పడుకుని ఉంటున్నవి. దీంతో పాటుగా ప్రజలకు యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే పశువులు అనేది మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాము, మున్సిపల్ పరంగా అది ఇంకెవరి అనేది ఇంకా ఫైండ్ అవుట్ కాలేదు. ఎవరైనా టౌన్లో వారి సొంత వాళ్ళకు కూడా తెలియజేసి అట్టి పశువులను వాళ్ళు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే మున్సిపల్ పరంగా ఎవరు లేనట్టయితే మున్సిపల్ పరంగా ఏదైనా గోశాలకు పంపించడానికి చర్య తీసుకుంటాం. వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్, పోలీసు అధికారులు రోడ్లపై పశువులను నియంత్రించాలని కోరుతున్నారు వాహనదారులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్లో భారీ చోరీ జరిగింది. హైవేపై ఉన్న కోహినూర్ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులో 4 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. హైదరాబాద్ నుంచి ముంబైకి 2,80,00,000 విలువ చేసే నగలను తీసుకెళ్తున్నాడు ఓ బంగారు షాప్లో పనిచేసే గుమాస్తా. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగారం చోరీకి గురైందంటూ వ్యాపారి కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చిరాగ్పల్లి పోలీసులు. పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థులు ధర్నా చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాలకు, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. మెస్, కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పర్యటించారు కలెక్టర్ సత్యప్రసాద్. మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ను కలెక్టర్ సందర్శించారు. నిన్న విద్యార్థులను పాము కాటేసిన ఘటనపై సీరియస్ అయ్యారు. ఘటనపై స్కూల్ సిబ్బందిని ఆరా తీశారు. పాఠశాలలో ఉన్న పరిస్థితులపై విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు కలెక్టర్ సత్యప్రసాద్. కాగా పాము కాటుకు గురై నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. స్కూల్ మొత్తం నేను సైన్స్ ఇచ్చాను. బట్ టెంపరీగా అయినా కూడా మీరు మెట్లో పెట్టుకుంటున్నారు కదా, ఇది కలిసి మీరు ఇంట్లో దోశ చూడండి. ఇంట్లో పడితే దానికి కూడా దొరుకుతుంది కదా. విద్యార్థులు స్కూల్కు జుట్టు పెద్దగా పెంచుకుని వస్తున్నారని వారి జుట్టు కత్తిరించారు స్కూల్ టీచర్. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. టీచర్ కత్తిరించిన జుట్టును కూడా ఎలుకలు కొరికినట్టు వికారంగా కత్తిరించారని విద్యార్థులు ఆవేదన చెందారు. 8 మంది విద్యార్థులకు స్కూల్లోనే శిరోముండనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. అవమానంతో విద్యార్థులు ఏమైనా చేసుకుంటే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు విద్యార్థుల తల్లిదండ్రులు. దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే. ఎన్డీఏ ప్రభుత్వానికి దేశమంతా సమానమే అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కూడా నిధులు ఇచ్చామన్నారు మంత్రి. ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకపోవడంతో ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కూడా తాము కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే. మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి. मतलब कोई बीमार आदमी होता है तो वो प्राइवेट डॉक्टर के पास जाना उनके लिए बहुत बड़ा महंगा होता है। तो आयुष्मान भारत योजना ऐसी है कि गरीब लोगों को एक फैमिली को 1 साल में 5 लाख रुपए देने की स्कीम है।
बहुत सारे लोगों को योगदान देने का काम संपादित हुआ है। 5 लाख रुपये फैमिली को, ऐसी बहुत सारी योजनाएं ही है। ये योजनाएं तो हुई है, लेकिन जो अभी 2024-25 का जो इंटरिम बजट है, इस बजट में पीएम मोदी के नेतृत्व वाली एनडीए सरकार ने रोजगार, कौशल, एमएसएमई और मध्यम वर्ग पर ध्यान केंद्रित किया है। 2 लाख करोड़ के केंद्रीय परिव्यय के साथ 2 लाख में जो बजट 2 लाख करोड़ का है, तो इसमें 5 साल की अवधि में 4.1 करोड़ युवाओं के लिए रोजगार, कौशल और अन्य अवसरों के लिए प्रधानमंत्री की 5 योजनाओं परियोजना परिवार काम करने वालों का सभी औपचारिक क्षेत्रों में कार्यबल में प्रवेश करने वाले सभी लोगों को 1 महीने का वेतन प्रदान करेगी। दूसरी योजना विनिर्माण क्षेत्र की रोजगार सृजन की है। रोजगार के पहले 4 वर्षों में उनके EPFO योगदान के అనారోగ్యంతో చనిపోయిన నల్గొండ జిల్లాకు చెందిన జవాన్ ఈరటి మహేష్ అంతిమయాత్ర హాలియా నుంచి మదారిగూడెం వరకు కొనసాగింది. దారి పొడవునా విద్యార్థులు, ప్రజలు జై జవాన్ నినాదాలు చేశారు. మహేష్ అంతిమయాత్రలో సీఐలు, ఎస్ఐలతో పాటు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఏడాది కాలంగా అసోంలో డ్యూటీ చేస్తున్నారు మహేష్. ఇటీవల జ్వరం, కడుపు నొప్పి రావడంతో ఐసీయూకు తరలించారు అధికారులు. చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం చనిపోయారు జవాన్ మహేష్.